ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులో జనరల్ కౌన్సిల్ సమావేశాలు నవంబర్ 1 నుంచి 4 వరకు ఏలూరులో జరుగుతున్నాయని ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మద్ద వెంకటరావు తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా వెంకటరావు, ఎర్రా శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఈ సంవత్సరం నవంబర్ నెలలో రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల్లో కార్మికులు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ స్థలం కొనసాగించేలా కార్మికులు సైతం చైతన్యం చేయాలని అన్నారు. నవంబర్ 1, 2, 3, 4 తేదీలో జరిగే ఐఎఫ్టి రాష్ట్ర స్థాయి క్లాసులను, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరిగే ఐఎఫ్టి రాష్ట్ర స్థాయి క్లాసులను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను కార్మిక హక్కులు హరించే 4 లేబర్ కోడ్లను కార్మిక హక్కులు హరించే 4 లేబర్ కోడ్లను జయప్రదం చేయండి. నవంబర్ 1, 2, 3, 4 తేదీలో జరిగే ఐఎఫ్టి రాష్ట్ర స్థాయి క్లాసులను యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఏలూరు. ఇవాళ రేపు నవంబర్ 1, 2, 3, 4 తారీఖుల్లో ఐఎఫ్టియు రాష్ట్ర రాజకీయ తరగతులు ఏలూరులో జరగబోతూ ఉన్నాయి. ఆ తరగతులు కార్మిక వర్గానికి, కర్షక వర్గానికి, రైతాంగానికి, మహిళలకి సంబంధించిన సమస్యల మీద చర్చలు జరగబోతూ ఉన్నాయి. ఆ చర్చలన్నీ రాబోయే రోజుల్లో కార్మిక వర్గానికి, కక్షజీవులకి, రైతాంగానికి, ప్రజా సమస్యల మీద దీర్ఘకాలంగా 4 రోజులు చర్చించబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 300 మంది ప్రతినిధులు హాజరు కాబోతూ ఉన్నారు. వాళ్ళ వసతి సంబంధించి లేకపోతే ఈ హాలుకు సంబంధించిన అనేక రకాల ఆర్థిక ఖర్చులు, ఆ ఖర్చులన్నీ కూడా ఈ మన ఏలూరు నగరంలో లేకపోతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ కూడా వ్యాపార వాణిజ్య సంస్థలు, అలాగే కార్మిక వర్గం, కక్షజీవులు కూడా చేయించి ఆ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. మద్ద వెంకటరావు, ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు. భారతదేశంలో మోడీ సర్కారు 3వసారి భారతదేశ ప్రజలకు ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా మోడీ సర్కారు ఉన్నారు. ఈ యొక్క 3వసారి పదవెక్కినటువంటి మోడీ కార్మిక హక్కులు హరించే 4 లేబర్ కోడ్ను తీసుకొచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడవలసినటువంటి బీజేపీ సర్కారు, మోడీ సర్కారు అంచెలంచెలుగా ప్రైవేటీకరణ దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమర సంఘం పోనవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. అటువంటి విశాఖ ఉక్కును కూడా స్టేజ్ బై స్టేజ్గా ప్రైవేటీకరణ దిశగా మోడీ సర్కారు ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ఒక ప్రత్యేక పరిస్థితిలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర స్థాయి క్లాసులు ఏలూరులో నవంబర్ 1, 2, 3, 4 తేదీలో జరపబోతున్నాం. ఈ యొక్క క్లాసులకు ఏలూరు నగరంలో జిల్లా వైడిగా వర్తక, వాణిజ్య వ్యాపారస్తులు ఈ యొక్క క్లాసులకు సంబంధించినటువంటి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించుకునే విధంగా మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి కార్మిక హక్కులు హరించి 4 లేబర్ కోడులకి తిరుగుబాటు చేయవలసినటువంటి ఒక దిశగా కార్మిక వర్గం చైతన్యవంతం చేసేటటువంటి ఆలోచనతో ఈ యొక్క క్లాసులు నిర్వహించుకున్నాం. ఈ క్లాసులో కార్మిక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధి వర్గం 300 మంది వరకు పాల్గొంటారు. వారికి సంబంధించినటువంటి వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఏలూరు పట్టణ కార్మిక వర్గం మీద, ప్రజల మీద ఉంటుంది. కనుక ఆ నేపథ్యంలో కార్మిక వర్గం, వర్తక, వాణిజ్య వ్యాపారస్తులు కూడా ఆర్థికంగా సహాయ సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది.